నమస్కారం. బిఎఫ్ఎం న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎంఓ అధికారుల కీలక ప్రకటన. నేటి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా. గోవాకు బయలుదేరిన అశోక్ గజపతిరాజు రేపే గవర్నర్గా ప్రమాణ స్వీకారం. ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి షాక్. రివిజన్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎంఓ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇవాళ జరగాల్సిన సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉండిపోయారు. దీంతో 5 మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో నేటి కేబినెట్ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎంఓ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇవాళ జరగాల్సిన సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉండిపోయారు. దీంతో 5 మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో నేటి కేబినెట్ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రేపు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంతో కలిసి నేడు గోవాకు బయలుదేరారు. అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం ఉండడంతో ఇప్పటికే విజయనగరం టీడీపీ శ్రేణులు గోవాకు చేరుకున్నారు. 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేయగా అందులో గోవాకు అశోక్ గజపతిరాజును ఖరారు చేశారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే అశోక్ గజపతిరాజు టీడీపీ సీనియర్ నేత, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా 1978లో అశోక్ గజపతిరాజు జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊహించని షాక్ తగిలింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమె పిటిషన్ కొట్టివేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం ఇప్పటికే నిందితురాలిగా తేల్చింది. కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై సిబిఐ విచారణ చేపట్టనుంది. అయితే కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని డిశ్చార్జ్ పిటిషన్ను 2022 అక్టోబర్లో సిబిఐ కోర్టు కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం శ్రీలక్ష్మి పిటిషన్ను విచారణకు అనుమతించింది. అనంతరం ఆమెను కేసు నుంచి తప్పిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని కామెంట్ చేసింది. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలంటూ ఆ పిటిషన్ను తిరిగి హైకోర్టుకు బదిలీ చేసి 3 నెలల్లో తేల్చాలని ఆదేశించింది.
ఈ మేరకు ఇవాళ రెండవసారి ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది. కాగా సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. ఓఎంసీకి అక్రమంగా మైనింగ్ లీజు అప్పగించారని కోర్టుకు తెలిపారు. ఓఎంసీకి లీజు కేటాయించేలా శ్రీలక్ష్మి చొరవ తీసుకున్నారని ఆరోపించారు. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి మాత్రమే లీజు మంజూరయ్యేలా చూశారని ధర్మాసనానికి తెలిపారు. ఆమె అక్రమాలకు పాల్పడ్డారని అనడానికి పక్కా ఆధారాలున్నాయని, సాక్ష్యాధారాలు పరిశీలించాకే ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టు తీర్పును వెలువరించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి, కృపానందంకు ఊరట కల్పించారని, తనకు కూడా కేసు నుంచి విముక్తి కల్పించాలనుకోవడం సరికాదని, శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ కొట్టివేయాలని సిబిఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి డిఆర్ మహాల్ రోడ్డు వద్ద గాంధీపురం సమీపంలోని ఓ శివాలయంలో శివలింగానికి కళ్ళు ఏర్పడిన అద్భుతం చోటు చేసుకుంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శివలింగంపై హఠాత్తుగా కళ్ళు ఏర్పడిన దృశ్యం చూసిన భక్తుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయం స్థానికంగా విస్తరించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయానికి చేరుకుంటున్నారు. గాంధీపురం శివాలయంలో శివలింగం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఇటువంటి లక్షణాలు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. స్థానిక భక్తుల్లో ఆధ్యాత్మిక భావోద్వేగం చోటు చేసుకుంది. తిరుపతి డిఆర్ మహల్ రోడ్డు వద్ద గాంధీపురం సమీపంలోని ఓ శివాలయంలో శివలింగానికి కళ్ళు ఏర్పడిన అద్భుతం చోటు చేసుకుంది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. శివలింగంపై హఠాత్తుగా కళ్ళు ఏర్పడిన దృశ్యం చూసిన భక్తుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయం స్థానికంగా విస్తరించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయానికి చేరుకుంటున్నారు. గాంధీపురం శివాలయంలో శివలింగం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అటువంటి లక్షణాలు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. స్థానిక భక్తుల్లో ఆధ్యాత్మిక భావోద్వేగం చోటు చేసుకుంది.
ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.